అమ్మా ఏ డిగ్రీ చేశారమ్మా? ఏ డిగ్రీ చేశారు? ఏ డిగ్రీ చేశారమ్మా? ఏ డిగ్రీ చేశారమ్మా? ఏ డిగ్రీ చేశారమ్మా? 10th ఏడమ్మా? స్లిప్ చూపించు. ఏం చదివినామ్మా నువ్వు? పేరు చూపించు. ఏ డిగ్రీ చదివినామ్మా? చెప్తా ఉంది కదా ఏ డిగ్రీ తమిళ పడుకుంది. డిగ్రీ లేదమ్మా? డిగ్రీ లేకుండా ఓటు ఎందుకు వేస్తున్నావమ్మా? డిగ్రీ లేకుండా ఓటు ఎందుకు వేస్తున్నావు? ఒకసారి ఇట్లా పైకి ఇట్లా చూపించమ్మా. ముఖం చూడండి రే, 10వ తరగతి చదివిన ఆమెను తీసుకొచ్చి గ్రాడ్యుయేషన్ చేసేసాం మన జగనన్న. మన వతువులు మళ్ళీ సిగ్గులు లేవు. మనం నిన్న మొన్న చూసాం, ఒక మహిళా మంత్రి కూడా డబ్బులు పంచడం అంటే 20,000 రూపాయలు పంచి ఇవ్వండి, వెళ్ళియో లేదో ఫోన్లో క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పేసి అని. విశాఖపట్నంలో ఒక సంఘటన, విశాఖపట్నంలో కూడా చూసాం మనం. డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికేశారు. మాట్లాడితే మా జగనన్న వీరుడు సూర్యుడు, 150 మందిలో మన జగనన్న ఒక్కడే మొగుడు, మిగతా వాళ్ళందరూ మాడగాలని చెప్పేసి మనం పాలేరాజుల చేత బదులు చేయించుకుంటాం. మనం చేసే పనులేమీ లేక పనులు. మనం దొంగ ఓట్లు వేయించుకుంటా దింపుతాం కదా బస్సుల్లోంచి. పక్క రాష్ట్రాల నుంచి దొంగ ఓటర్లందరినీ దింపుతాము. మనం గతంలో చూసాము, తిరుపతి ఎంపీ ఎన్నికలప్పుడు బై ఎలక్షన్ జరిగినాయి కదా, అప్పుడు వందలాది మందిని తీసుకొచ్చి బస్సుల్లో అక్కడ పోలింగ్ బూత్ల దగ్గర నించోబెట్టేసి ఎవడన్నా మీడియా విలేకరులు కానీ ఎవడన్నా వెళ్ళి అడిగితే తల్లి పేరు చెప్పలేడు, తండ్రి పేరు చెప్పలేడు, మొగుడి పేరు చెప్పలేరు. నవ్వులు పాలయ్యాం కదా అప్పుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తండ్రి మొగుడు తెలియని వాళ్ళు కూడా ఉన్నారా ఇంకా అని చెప్పేసి అని ఘోరాది ఘోరంగా పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మనం ట్రోల్ చేశారు కదా. సిగ్గుండి అవసరం లేదు. మన పొద్దులైతే జగన్మోహన్ రెడ్డిని బంద్ చేస్తూ ఉంటాం కదా ఇక్కడ. మానవ వీరుడు సూర్యుడు, సామాజిక న్యాయం, బొక్క భోషణం అని చెప్పేసి బోలు మాటలు చెప్పేస్తాం మనం ఇక్కడ కూర్చొని. ఇక్కడ చూస్తేనేమో అన్నినేమో దొంగ బుద్ధులు పోనించుకున్నాం కాదు. మనం దొంగ ఓట్లు వేయించుకుంటే మనకు అధికారం చేత కాదు. మాట్లాడితే ప్రత్యాపరం మాటలన్నీ మాట్లాడతాం మనం. అడగడం మాట్లాడతాను నేను జోగి రమేష్. అసలు ఆ సిగ్గు అనేది నీకు అసలు దేవుడు పెట్టలేదు. సామాజిక న్యాయం, బొక్క భోషణం, బీసీలు అందరికీ మేమే న్యాయం ఏం చేశారని చెప్పేసి అని కార్పొరేషన్ పెట్టి ఏం చేశారా మీరు? 139 బీసీ కులాలు ఉన్నాయి కరెక్టే. కార్పొరేషన్లు కానీ చేసేసాం వాటిని. ఏ ఒక్క కార్పొరేషన్ కానీ 10 రూపాయలు నువ్వు ఇచ్చినట్టయినా ఉందా? 10 రూపాయలు బడ్జెట్లో కేటాయించాం కదా మనం నిధులు. ఒక 10 రూపాయలు ఏమైనా ఇచ్చింది ఏమైనా ఉందా అక్కడ? లేదే. 10 రూపాయలు ఏ ఒక్క కార్పొరేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి 10 రూపాయలు ఇచ్చింది లేదు. మాట్లాడితే మేము ఉద్ధరించేసామని ఎవరిని ఉద్ధరించేసావు నువ్వు? ఒక చైర్మన్, ఒక డజన్ మంది డైరెక్టర్లు, వాళ్ళకి నెల జీతాలు. ఏం చేశారంటే కనుక ఆ 12 మందికి మేము జీతాలు ఇచ్చి వాళ్ళు బాగు చేసేస్తున్నాం. ఆడి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఆడెవడో ఏంటో కూడా మా ఊళ్ళో ఉన్నవాడు ఎవరికీ తెలియదు అక్కడ. వాళ్ళు మమ్మల్ని అందరూ ఉద్ధరించేసేవాళ్ళు. మాట్లాడితే మనం సామాజిక న్యాయం గురించి మాట్లాడేస్తాం. మేము సామాజిక న్యాయం చేస్తున్నాము అందరికీ, అందరినీ ఉద్ధరించేస్తున్నాము, మాకు ఇందులో కూడా ఓట్లేసి గెలిపించండి అని చెప్తాం అన్నమాట. చెప్పండి ఎవడైనా కానీ వచ్చి. నేను ఎవడో మాట్లాడేవో జోగి రమేష్ నువ్వు చెప్పొచ్చి. ఎన్ని కార్పొరేషన్లు పెట్టారు, ఎంతమంది చైర్మన్ నియమించారు, మనం ఎన్ని నిధులు ఇచ్చాం వాటికి? ఏదో పోసిబుల్ మాటలు మాట్లాడతాం కూర్చొని. మేము కూడా మాట్లాడతాం. ఈరోజు మా కార్పొరేషన్కి సంబంధించి ఫోన్ చేసి అడిగితే ఎన్ని నిధులు వచ్చినాయి అని అడిగితే నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా, మాకు జీతాలు తప్పితే నిధులు లేవు, బొక్క లేవు అని చెప్పి నాలో చెప్తున్నారు. ఒక కార్యాలయం ఒకటి ఆడదు ఎక్కడ కూడా. ఎవరికైనా కానీ ఆ కార్పొరేషన్ దాకా 10 రూపాయలు లోన్ ఇచ్చిన పాపాన్ని బాలకి ఇప్పటికి వచ్చి ఇంక మనం ఏం ఉద్ధరించేసాం దానివల్ల? సామాజిక న్యాయం తొక్కతోడగరా. ఇలా దొంగ ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావాలి తప్పితే దానివల్ల ఎవరికి పావలో ఉపయోగం లేదు మీ వల్ల. అంతే ఇంకా.